నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సంజయ్ శుక్లా. గ్లోబల్ వాటర్ టెక్ అవార్డు ఏ సంస్థకు దక్కింది? ఆన్సర్ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్. బెల్జియం గ్రాండ్ ప్రీ 2024 విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ లూయిస్ హామిల్టన్. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ వైస్ చైర్మన్ పదవి ఏ దేశానికి దక్కింది? ఆన్సర్ భారత్. WWW దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్ట్ 1. జాతీయ వాటర్ మిలన్ డే ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్ట్ 3. నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఎవరి పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు? ఆన్సర్ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరణి పథకానికి ఏమని పేరు పెట్టింది? ఆన్సర్ భూమాత. BSF ప్రస్తుత డీజీగా ఉన్న ఎవరిని కేంద్రం తొలగించింది? ఆన్సర్ నితిన్ అగర్వాల్. ISS యాత్రకు ప్రధాన వ్యామగోమిగా ఎంపికైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ శుభాంశు శుక్లా. స్మార్ట్ ఫోన్ల ద్వారా 80 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని ఏ సంస్థ ప్రకటించింది? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి నివేదిక. టెన్నిస్కు ఏ బ్రిటన్ దిగ్గజ క్రీడాకారుడు వీడ్కోలు పలికాడు? ఆన్సర్ ఆండీ ముర్రే. ఏ క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలను ప్రకటించింది? ఆన్సర్ మహమ్మద్ సిరాజ్, నితిన్ జరీన్. అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు చేరేందుకు భారత్కు ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది? ఆన్సర్ 75 సంవత్సరాలు.